ఏబిఎన్ ఛానల్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబ సభ్యుల్ని మహిళల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లతో పాటు హైదరాబాద్లోనూ ఫిర్యాదులు చేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏబిఎన్ రాధాకృష్ణపై ఎన్టీఆర్ జిల్లా వైకాపా నాయకులు సోమవారం విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మేయర్ రాయడం భాగ్యలక్ష్మి, నాయకులు పూనూర గౌతమ్ రెడ్డి, వంగవీటి నరేంద్ర, తన్నీరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏబిఎన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా లోకాన్ని ఉద్దేశించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు విత్డ్రా చేసుకోవాలని, క్షమాపణ చెప్పాలని, అది ప్రసారం చేసినటువంటి ఏబిఎన్ మీద, రాధాకృష్ణ గారి మీద చర్యలు చేపట్టాలని చెప్పని గత నెలలో 175 నియోజకవర్గాల్లో కూడా మేము కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. పోలీసులు రకరకాలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కొంతమంది కంప్లైంట్స్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు, కొంతమంది వాళ్ళ స్టాఫ్ని తీసుకోమంటున్నారు. కేసు రిజిస్టర్ అయిందా అవ్వలేదా దానికి పర్యవసానంగా, దానికి కొనసాగింపుగా ఈరోజు పోలీస్ కమిషనర్ గారి ఆఫీసులో మరొక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది మేము అధికారులకు ఇచ్చిన, అలాగే పబ్లిక్ గ్రీవెన్స్లో ఇచ్చిన చర్యలు మాత్రం చేపట్టాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. అడుగుతా ఉన్నా, మీ కుటుంబ సభ్యులు అంటేనేమో మీకు పొడుచుకొచ్చిద్దా? మా కుటుంబ సభ్యులు అంటే మీకు ఆనందమా? ఏమైపోయావు చంద్రబాబు నాయుడు? ఎంత రాక్షస ఆనందమా నీకు? కలంపోటు గారు రాధాకృష్ణ ఆ భాషని, అతని అసహ్యమైన పదజాలాన్ని మీరు సమర్థిస్తావా? చంద్రబాబు నాయుడు 76 సంవత్సరాల చంద్రబాబు నాయుడు కన్నా మనసుంటే, మానవత్వం ఉంటే ఈనాటికైనా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడికి, నువ్వు 45 సంవత్సరాల పాటు సీనియర్ అని చెప్పి చెప్పుకుంటున్నావు కదా. రాధాకృష్ణ మాట్లాడిన మాటను ఒక్కసారి నువ్వు విను, దాన్ని తప్పు అని చెప్పి చెప్పకపోతే నువ్వు నిజంగా నికృష్టుడుగా మారుతావు చంద్రబాబు నాయుడు అని చెప్పి అంటా ఉన్నాం. దయచేసి పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నాం, పోలీస్ కమిషనర్ గారు, ఇంతమంది నాయకులు వచ్చాం కదా, ఒక సమస్య మీద మొమరాండం తీసుకోవడానికి కూడా, వినతి పత్రం తీసుకోవడానికి కూడా మీకు మనసు ఒప్పట్లేదని చెప్పి అడుగుతా ఉన్నా. మీకు కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, మీరు కూడా బాధ్యత గల అధికారి కదా, కనీసం